హైదరాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. డ్రగ్స్ మాఫియాతో పైలట్ రోహిత్ రెడ్డికి లింకులున్నట్టు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ లోనే డ్రగ్స్ కొన్నట్టు విచారణలో తేలింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అభిషేక్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. అభిషేక్ సింగ్ పై గతంలో పలు డ్రగ్స్ కేసులున్నాయి. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అటు రోహిత్ రెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. పైలట్ రోహిత్ రెడ్డి, రితీష్ రెడ్డి, నమిత్ శర్మపై డ్రగ్స్ ఆర్మ్ యాక్ట్ హత్యాయత్నం కింద కేసు నమోదైంది. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. డ్రగ్స్ మాఫియాతో పైలట్ రోహిత్ రెడ్డికి లింకులున్నట్టు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ లోనే డ్రగ్స్ కొన్నట్టు విచారణలో తేలింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అభిషేక్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. అభిషేక్ సింగ్ పై గతంలో పలు డ్రగ్స్ కేసులున్నాయి. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అటు రోహిత్ రెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. పైలట్ రోహిత్ రెడ్డి, రితీష్ రెడ్డి, నమిత్ శర్మపై డ్రగ్స్ ఆర్మ్ యాక్ట్ హత్యాయత్నం కింద కేసు నమోదైంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ గుట్టు విప్పేందుకు ఇప్పటికే ప్రత్యేకంగా డీజీపీ ఒక సిట్ని ఏర్పాటు చేశారు. ఈ సిట్ ఇప్పటికే విచారణను కూడా ప్రారంభించింది. సో ఇందులో భాగంగానే ఈ ఫామ్ హౌస్ సంబంధించినటువంటి డ్రగ్స్ కేసులో ఉన్నటువంటి సుమారుగా 7 మందికి నోటీసులు ఇచ్చి నిన్న శంషాబాద్ పోలీస్ స్టేషన్లో వీరందరినీ కూడా విచారించారు. వీరు విచారించినటువంటి సమయంలో చాలా కీలకమైనటువంటి అంశాలు వెలుగులోకి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఈ డ్రగ్ ఫెడ్లర్తో, డ్రగ్ మాఫియాతో పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధాలు ఉన్నట్టుగా ప్రస్తుతం పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. అయితే ఈ డ్రగ్ సంబంధించినటువంటి పార్టీని భగ్నం చేసినప్పుడు అదే సమయంలో కౌశిక్ రవి అనేటటువంటి వ్యక్తిని ఇటు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధానంగా ఈయన బెంగళూరుకు సంబంధించినటువంటి న్యాయవాది. ఇతన్ని విచారించినప్పుడు ఈ పార్టీకి కావాల్సినటువంటి కొకైన్ డ్రగ్ను తాను సిమ్లా నుంచి కొనుగోలు చేసి తీసుకుని వచ్చానంటూ కూడా ఆయన పోలీసులకు స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు పోలీసుల విచారణలో కీలకమైనటువంటి విషయం ఒకటి, ట్విస్ట్ ఒకటి వెలుగులోకి వచ్చిందంటూ కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా సిమ్లా నుంచి కాదు, హైదరాబాద్లోనే ఈ కొకైన్ డ్రగ్ కొనుగోలు చేసినట్టుగా ఇప్పటికే పోలీసుల దర్యాప్తులో, సిట్ పోలీసుల దర్యాప్తులో వెల్లడైందంటూ కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా అభిషేక్ అనేటటువంటి వ్యక్తి నుంచి హైదరాబాద్లోనే డ్రగ్స్ కొనుగోలు చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. అభిషేక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ ఉంటారు. అభిషేక్ సింగ్ మీద గతంలోనే చాలా డ్రగ్స్ కేసులు ఉన్నాయి. సో ఇతనితో పైలట్ రోహిత్ రెడ్డి సంబంధాలు కొనసాగిస్తూ ఆయన వద్దనే ఈ డ్రగ్స్ కొనుగోలు చేసినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా పార్టీ జరిగేటటువంటి రోజు ఓఆర్ఆర్ వద్ద అభిషేక్ సింగ్ వద్ద నుంచి కొకైన్ డ్రగ్ను పైలట్ రోహిత్కి సంబంధించినటువంటి డ్రైవర్ కొనుగోలు చేసి తీసుకుని వచ్చారు. సో అదే రోజే ఈ డైరెక్ట్గా అక్కడ నుంచి ఆ డ్రగ్స్ కొనుగోలు చేసిన తర్వాత ఆ కొకైన్ డ్రగ్ను డైరెక్ట్గా మొయినాబాద్ ఫామ్ హౌస్కు తీసుకువెళ్ళి అక్కడే పార్టీలో సేవించినట్టుగా ఇప్పటికే పోలీసులు గుర్తించడం జరిగింది. ఇప్పుడు అభిషేక్ సింగ్కి సంబంధించినటువంటి అంశాల మీద పోలీసులు ఆరా తీస్తున్నారు. అభిషేక్ సింగ్ ఎవరు, అతనికి సంబంధించినటువంటి అతని మీద ఉన్నటువంటి డ్రగ్స్ కేసులు ఏంటి అనే అంశాల గురించి ఇప్పటికే లోతైనటువంటి దర్యాప్తును ఇక సిట్ బృందం చేసేటటువంటి ప్రయత్నం అయితే కొనసాగిస్తుందంటూ కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఎంతకాలం నుంచి వీరంతా కూడా డ్రగ్స్ పార్టీలు కొనసాగిస్తారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ అడ్డాగా కేవలం ఇదొక్క డ్రగ్ పార్టీ అయినా గతంలో కూడా ఏవైనా డ్రగ్ పార్టీలు జరిగాయా, ఒకవేళ డ్రగ్ పార్టీలు జరిగితే అభిషేక్ సింగే వీరికి ఈ డ్రగ్స్ అంతటిని కూడా సరఫరా చేశారా, లేకపోతే మిగతా డ్రగ్ ఫెడ్లర్తో పైలట్ రోహిత్ రెడ్డికి ఏవైనా సంబంధాలు ఉన్నాయా అనేటటువంటి అంశాల గురించి కూడా ప్రధానంగా ఇప్పుడు ఫోకస్ చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ఉన్నటువంటి వారందరికీ కూడా ఇప్పుడు ముగ్గురు ఈ కేసులో రిమాండ్లో ఉన్నారు. ఆ తర్వాత మిగతా 8 మంది కూడా ప్రజెంట్ ఇప్పుడు బయట ఉన్నటువంటి సందర్భం వీరందరికీ కూడా పోలీసులు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిస్తే రావాలంటూ కూడా వారికి నోటీసులు ఇచ్చారు. ఇందులో భాగంగానే నిన్న 7 మందిని విచారించినప్పుడు వారంతా కూడా ఈ డ్రగ్స్కి సంబంధించినటువంటి అంశాల గురించి చాలా కీలకమైనటువంటి అంశాలను సిట్ పోలీసులతో పంచుకున్నట్టుగానే తెలుస్తుంది. సో మొత్తానికి పైలట్ రోహిత్ రెడ్డికి ఈ డ్రగ్స్కి సంబంధించినటువంటి ఫెడ్లర్తో లింకులు ఉన్నట్టుగా పోలీసులు ప్రస్తుతం కూడా అనుమానిస్తున్నారు. అందుకు అనుగుణంగానే అభిషేక్ సింగ్ సంబంధించిన పాత్రతో పాటు అభిషేక్ సింగ్ ఆ తర్వాత రోహిత్ రెడ్డికి మధ్య ఉన్నటువంటి సంబంధాల మీద కూడా ప్రజెంట్ ఆరా తీస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ శశి.